ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృప కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు, స్తోత్రములు. ప్రభు వరప్రసాద్ రాజు గారు, మేరీ పితరులు అయినటువంటి మరి వారి కోసం జ్ఞాపకార్థంగా మరి ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి కృతజ్ఞత కూడికలో ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే నడిపించమని అడుగుతున్నాను ప్రభా. మీరే ప్రభా ఘనత పొందమని అడుగుతున్నాం ప్రభా. వాక్యములోను ప్రభు, ఆ పాటలలోను ప్రభు, ప్రతి విషయంలోనూ ప్రభు మీరే మాకు తోడుగా ఉండండి ప్రభు. సహాయం దయచేయమని అడుగుతున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సిహెచ్ రాజు గారు, మరి దయామణి గారి కుటుంబాలని దీవించమని అడుగుతున్నాను. సహాయం దయచేయమని, ప్రారంభం నుండి ముగింపు వరకు మీ కృప కాపుదల మాకు తోడుగా ఉంచమని, మహిమకరముగా మరి జరిపించమని అడుగుతున్నాను. నా దీన ప్రార్థన పాసం చేర్చుకోనమని సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవాదేవి నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. విశుద్ధ వందనం నా భావన భూమి సర్వ నడధన మహిమ సంస్తుతి మహోన్నతోన్న దివ్యుడధన మహిమ సంస్తుతి శుభాకర శుద్ధాకర విశుద్ధ వందన మహిమ సంస్తుతి మహోన్నతోన్న దివ్యుడగన మహిమ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు, నేనేమి చెల్లింతును ఏడాడలనా వేలాది పొట్టేలన వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా దేశ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా దేశ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొట్లేళ్ళనా, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, విరిగిన నిగిన బలియాగముగను నా హృదయ మార్పింతును, విరిగిన నిగిన బలియాగముగను నా హృదయ మార్పింతును, రక్షణ పాత్రను దేవుని నిత్యము నిన్ను వెంబడించెదను, రక్షణ పాత్రను దేవుని నిత్యము నిన్ను వెంబడించెదను, ఏడాది కోడెలనా వేలాది పొట్టేళ్ళనా, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును,
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును కపట నటనలు లేనటి హృదయాన్ని అర్పించిన చాలునా కపట నటనలు లేనటి హృదయం నీకించుటే చాలునా ఏడాది తోడలనా వేలాది పొట్టేలనా వేలాది తోడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను. ఇది ప్రభు వలన కలిగను. ఇది మన కనులకు ఆశ్చర్యం అన్న మాట మీరు లేఖనములో ఎన్నడూనూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యం మీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడునని మీతో చెప్తున్నాను. మరియు ఈ రాతి మీద పడివాడు తునకలైపోవును గాని అది ఎవరి మీద పడినో వాడిని తెలియదు చేయనను. ప్రధాన యాజకులను పరిచయులను ఆయన చెప్పిన ఉపమానం విని తమ్మును గూర్చి చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకొన సమయమును చూచుండరు గాని జనులందరూ ఆయనను ప్రవక్తని ఎంచిరి గనుక వారికి భయపడిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు ఈ సందర్భానుసారంగా మరి దైవజనులైనటువంటి పరంజ్యోతి గారు మరి 10 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రభునందు మరి ఆహ్వానించిన కుటుంబ యజమానులు మరి సిహెచ్ రాజు గారికి అలాగే దయామణి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ మా నిండు వందన మరణాతలండి. అలాగే మరి ఈ సమయంలో మరి ఈ కూడిక ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో ఇక్కడ ఏర్పాటు పరిచిన ఏకీభించిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయినను మరి మనం ఎందుకు ఏకీభించామనేది దేవునికి ఒకసారి మనం విన్నవించవలసింది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని నా మాటలు ప్రారంభించాను. మహాగణుడవు మహాదేవుడవు పరిశుద్ధుడా దేవా మీకే వందనములు స్తోత్రములు ప్రవ్వా. ఈ సమయమందు ప్రవ్వా మరి స్థలమందు నూతన సంవత్సరంలో 3వ తారీఖున మరి స్థలంలో మరి రాజుగారిని దయామణి గారిని ప్రేమించి ప్రభా ఈ స్థలమందు చిన్న కూడిగా ఏర్పాటు చేశారు. అందుని బట్టి వందనములు స్తోత్రములు ప్రభా. మాట్లాడేవారు మీరు కాదు నేనే అని సెలవిచ్చిన దేవా మీ శిలువ జెండా చాటును నన్ను మరుగుపరుచుకుని ప్రభా మీకు ఇష్టమైన మాటలు మీ మాటలు ప్రభా మరి వినివారికి ప్రభా ఆహ్లాదకరంగాను వారిని యొక్క ప్రభా నీ యొక్క మీకు లోబడి జీవించే భాగ్యము దయచేసి మీరు మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరి ఈ సమయమందు దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత 6వ దినమందు మనకి మనుషులు సృష్టించాడు. 6వ దినమందు 7 దినములలో సృష్టినంతా పూర్తి చేశాడు. 6వ దినమందు మనుషులు సృష్టించాడు. మనుషులు సృష్టించిన తర్వాత ఈ మనిషి చేసిన పనులకి దేవుడు తన మనసు యందు నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. నొచ్చుకోవడం అంటే బాధపడ్డాడు. వీళ్ళు ఎందుకు చేశాను అని దేవుడే సృష్టికర్త అయిన యెహోవా దేవుడే బాధపడ్డాడు. కానీ ఆ సమయంలో మళ్ళీ దేవుడు తానుగా మళ్ళీ ఆయన సమర్థించుకొని ఈ సృష్టిని చేశాను వీళ్ళు అనుభవించమన్నాను కాబట్టి అని మరొకసారి మన ఎడల జాలిపడి దయచేసి మనకు కావలసిన సృష్టి మీద అంతటినీ దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ మన పాపములు బట్టి మన తప్పుదమ్ముల అపరాధ దోషములు బట్టి మళ్ళీ ఆయన బాలుడిగా భూలోకానికి తన కుమారుణ్ణి తీసుకుని వచ్చాడు. అదే మనం మొన్నటి వరకు చేసిన క్రిస్మస్ వేదిక, క్రిస్మస్ కూడిక, క్రిస్మస్ ఆనందం. అయితే మరి మన పాపములు చేసిన తప్పుదాలు దోషాలు ఎలాగా మరి దేవుడు వ్యతిరేకించాడు అంటే ధర్మశాస్త్రం పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారం పరిశుద్ధమైన రక్తం వల్ల కోడెల రక్తము గాని మేకల రక్తము గాని మనల్ని రక్షించలేవు. ఏ రక్తం రక్షిస్తుంది? పరిశుద్ధమైన రక్తమే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ఆ రక్షించడం కొరకు దేవుడే తన కుమారుణ్ణి భూలోకమునకు యేసుక్రీస్తు ప్రభుల వారిగా పిలువబడిన యేసుక్రీస్తు ప్రభుల వారిగా భూలోకమునకు దించి 33 సంవత్సరాలు ఆయన భూలోకములో మరి దేవుని పరిచర్య కూడా చేసి తర్వాత మరి దైవజనులటువంటి
కరుణ్ కుమార్ గారు మరి 10 నిమిషాలు మాట్లాడవలసిందిగా, మరి సందర్భానుసారంగా మాట్లాడవలసిందిగా, సభను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. చిన్న ప్రార్థన. దయానిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వెళ్ళలేని స్తోత్రాలు ప్రభా నా తండ్రి. ఇదిగో ఈ రోజు ప్రభా నా తండ్రి, రాజుగారు ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికలో మీరున్నారు, అందుకే స్తోత్రాలు ప్రభా. నాయన వరప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకునే నిమిత్తం ఈ కూడిక ఏర్పాటు చేసినందుకు వందనాలు ప్రభా నా తండ్రి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమన్నారు ప్రభా నా తండ్రి. ఇప్పుడు కొద్ది నిమిషంలో మీరే మాలో ఉండి మాట్లాడి వీరి ఆత్మను రక్షింపబడేలాగా నాయన అట్టి రీతిగా మీరే దీవించి ఆశ్రయించి నడుపుదల దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఒక చిన్న వాక్యం అండి. మత్తయి సువార్త 22:39లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ ఏమిటండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రతి ఒక్కరూ కూడా తమను తాము ఎంతో ప్రేమించుకుంటారు, తమను తాము ఎంతో ఇష్టపడతారు, ఎంతో గౌరవించుకుంటారు. తమను తాము ప్రేమించుకోవటమే కాదు కానీ ఇతరులను కూడా ప్రేమించాలి. నీ పొరుగు వారిని, నీ పక్క వారిని, నీకు తెలిసిన వారిని, నీకు తెలియని వారిని, నీలో ఉన్న ప్రతి ఒక్కరిని, నీ క్షేమం కోరే వాళ్ళనే కాదు, నువ్వు నాశనం అయిపోవాలని నిన్ను శపించే వారిని కూడా ప్రేమించాలి, నిన్ను శత్రువుగా భావించే వారిని కూడా ప్రేమించమని ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. అడిగితే గాని అమ్మైనా పెట్టదంటారు, కానీ ఈ లోకంలో యేసుప్రభు చెప్తున్నారు కదా, నువ్వు అడగకపోయినా గాని నీ పక్కవారి అవసరతలు తెలుసుకొని వాళ్ళ అవసరతల్లో నువ్వు పాలు పంచుకో. వాళ్ళ శ్రమలేంటి, వాళ్ళ బాధలేంటి, అదే అండి ప్రేమ అంటే. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు సరే, నీ పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితి ఎలా ఉంది, వారు తింటున్నారా? ఇదే ఒక చిన్న సంఘటన కరోనా టైంలో ఒక ఊర్లో జరిగింది, రాజమండ్రిలోనే. ఒక తల్లి తనకి 2 పిల్లలు, ఆవిడ ఈదుల్లో పని చేసుకుంటూ బ్రతికేదంట. ఆ కరోనా టైంలో బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి ఎక్కడ వెళ్ళేవారు కాదు. అలాగా ఉంటే ఇంట్లోనే ఉంటే ఎంతకాలం బతుకుద్ది? బయటకు వెళ్తే గానీ తన పిల్లల్ని పెంచుకోలేదు. అయితే అలాగుంటా 2 రోజులు ఆ గింజే తాగింది, 4-5 రోజులు అలాగే తాగింది, అలాగే బ్రతికింది. పక్క వాళ్ళు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనేది అక్కడ లేదు. ఎవరు ప్రేమించేవారు కాదు, ఎవరు చూసేవారు కాదు. ఎవరన్నా వస్తేనే చాలా దరిద్రంగా దూరంగా గెంటేసేవారు. ఆవిడ భరించలేక ఆ పస్తులు ఉండలేక తన పిల్లలతో ఉరేసుకుని చనిపోయిందంట రాజమండ్రిలో. ప్రభు చెప్తున్నాడు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మనం ఎప్పుడు ఈ కాలంలో ఈ సమాజంలో అలా వెళ్ళిపోతున్నాం కానీ మన పక్కింటి వాడు ఏమైపోయాడు? ఎవరిని ఎవరు పట్టించుకోరు. అటు తిన్నాడా ఉన్నాడా? ఒకప్పుడు ఈదుల్లో కూర్చుని పక్కింటి వాళ్ళు ఏం కోరనుకున్నా ఇలా బాగా మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడున్న ప్రతి టైం కూడా, ప్రతి నిమిషం కూడా టీవీలు, అదే యవనస్తులు అయితే సెల్ ఫోన్స్. పక్కవాడు తిన్నాడా ఉన్నాడా పోయాడా కూడా పట్టించుకోవట్లేదు. ప్రభువు చెప్తున్నాడు, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎలా గౌరవించుకుంటున్నావో, నీ పక్కవాడు నీ నాశనం కోరుకున్నా, వాడు నీ శత్రువైనా గాని వాడిని కూడా ఏం చేయాలట? మనం ప్రేమించాలంటే వాడిని గౌరవించాలి, వాళ్ళ అవసరతలు ఏంటో తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి ప్రేమించే గుణం ఉండాలని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు మన రాజుగారు ఉన్నారు కదా, ఆయన ఎన్నో సంవత్సరాలుగా తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుని ఈ వస్త్రదానం చేస్తున్నారు. ఆయన చేయవలసిన అవసరం ఉందా? ఆ డబ్బులు కూడా ఆయన దాచుకోవచ్చు కదా? కాదు, ఆయన దేవునికి లోబడ్డారు దీన్ని బట్టి. ఎందుకంటే ప్రభు ఆయన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగువారు. ఆ వాక్యం ఆయన పట్టుకున్నారేమనుకుంటున్నాను. ఆ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని ఒక స్వీట్ ఏదోటి ఇచ్చేసుకుని, లేదంటే ఒక ప్రార్థన చేసుకుని అయ్యో అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ పేదలను కరుణించాలి, పేదలకు వస్త్రదానం చేయాలి. వస్త్రదానమే కాదు, వాళ్ళకి ఆహారం కూడా పెట్టాలని ఒక మంచి ఆలోచన ఆయనకి దేవుని ద్వారా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఈ కార్యక్రమం ఇంతగా చేయనవసరం లేదు. ఇలాగా బట్టలు ఇవ్వడం అంటే రోడ్డు మీద ఇచ్చేయచ్చు, కానీ మీ శరీరానికి అవసరమైనవే కాదు. మన శరీరం శాశ్వతం అంటారా? ఇక్కడికి వచ్చాం, మనం గెస్టులు మాత్రమే, అతిథులు అంతే. పైనుంచి ఇక్కడికి వచ్చాం, కొంతకాలం ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. మట్టే కాబట్టి మళ్ళీ ఆ మన్నే అయిపోతాం. మనం ఇక్కడ శాశ్వతం కాదు. నీవైనా నేనైనా ఒక బిల్ గేట్ అయినా
ఒక కోటీశ్వరుడైనా ఎంతకాలం అంటే తనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం అంతే, అంతవరకు మాత్రమే ఈ భూమిపై జీవిస్తారు. తర్వాత కోటీశ్వరుడైనా గాని రూపాయి పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోతాడు. ఏం మిగులుద్దా అంటే నీ చుట్టుపక్కల నువ్వు ఎంత సంపాదించావు కాదు, ఎన్ని కోట్లు సంపాదించావు కాదు, ఎంత మంది మనుషులను సంపాదించావు. మనుషులను సంపాదించడం ఏంటండి? అలా మనుషులు సంపాదిస్తారా? మనుషులు సంపాదిస్తారు. ఎలా అంటే నీ మాట బాగోవాలి, నీ తీరు బాగోవాలి, పక్క వాళ్ళ పట్ల నీ యొక్క ప్రేమ ఎలా చూపిస్తున్నావు ప్రభు అంటే నువ్వు కూడా ఇతరుల పట్ల చూపించాలి. ఇప్పుడు రాజుగారు పెట్టారు కదా ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఈ వస్త్రాలు ఇవ్వడంతో పాటు మీ శరీరానికి అవసరమైనవే కాదు, మీ ఆత్మలు కూడా రక్షింపబడాలని, మీ ఆత్మ రక్షించబడాలి. శాశ్వతమైన దానికోసం ఆయన వెతుకులాడారు. అశాశ్వతం మీ శరీరం, ఈ శరీరానికి కావాల్సింది ఇవ్వడంతో పాటు మీ ఆత్మలు రక్షింపబడాలని, పరలోక రాజ్యంలో మీరు స్థానం సంపాదించుకోవాలని కొన్ని దైవికమైనటువంటి మాటలు ఆయన మా ద్వారా మీకు చెప్తున్నారు. మీ ఆత్మలు కూడా రక్షింపబడాలి, పరలోక రాజ్యంను స్వతంత్రించుకోవాలి. దీని ద్వారా ఆయనకు ఆశీర్వాదకరమే. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఆయనతో పాటు మీరు కూడా పరలోక రాజ్యంలో ఉండాలి. అట్టి దేవుని మాటలు మా ద్వారా మీకు తెలియచేయాలి. మీరు కూడా రక్షింపబడాలి, రక్షింపబడేటటువంటి వరుసలో మీరు ఉండాలని మీ శరీరాన్ని కాదు ఆత్మ పట్ల కూడా ఆయన శ్రద్ధ తీసుకున్నారు. ఇట్టి కార్యక్రమం ద్వారా ఆకాశవాక్యంలో పట్టజాలిన దీవుల్లో రాజుగారి కుటుంబానికి దేవుడు దయచేయను. ఎందుకంటే ఆయన వస్త్రాలు ఇచ్చి ఆహారం పెట్టి లేదా మీ ఆత్మలు కూడా రక్షింపడాలి. ఆయన తన పొరుగు వారిని ప్రేమిస్తున్నాడు, దీన్ని బట్టి దీనిని కరుణిస్తున్నాడు. దేవుడు చెప్పినటువంటి ఆయన ప్రధానమైనటువంటి రెండో ఆజ్ఞను ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. ఆయనకి డబ్బులుంటే ఇంకో అలా ఉంటాయి, డబ్బులు ఎవరికి చేదు కదా దాచుకోవచ్చు. కానీ ఆయన దాచుకోవడం కాదు, తనకున్న దాంట్లో బేదలకు ఇస్తున్నాడు. తనకున్న దాంట్లో బేదల యొక్క ఆహారం పెట్టుతున్నాడు. మరి వాక్య పరిచయం చేశారు. మరి దేవుడి పట్ల మరి విధేయత చూపాలంటే జనులు అంటే మనం పక్కవాడి పట్ల చూపిస్తే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమించేటువంటి వారుగా ఉన్నారని, మరి దేవుడు మన పట్ల మరి మనం కార్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ దేవుడు నెరవేర్స్తాడని మరి ఆయన మరి చెప్పిన వాక్యాన్ని బట్టి మరి ఆయనకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడి పట్ల మరి వాళ్ళు పితరులు ఎంత అంటే మరి తాతలు మరి వాళ్ళు దేవుడు నమ్మి ఉన్నారు. ఆ రోజుల్లోని దేవుడు నమ్మి ప్రభు సేవ చేశారు విస్తృతంగా. మరి వాళ్ళ ఆశీర్వాదము మరి వారి పట్ల మా పట్ల మరి మేము వారు వారసులంగా మరి మేము ఉన్నప్పుడు కూడా మరి దేవుడు కొదువు చేయకుండా మమ్మల్ని ఆశీర్వదించాడు. అలాగా మరి ఇక్కడ కూడి వచ్చినటువంటి మరి వరప్రసాద్ గారు, మరి దయామణి గారు, మరి కొడుకు కూతురు మరి వాళ్ళు కూడా మంచి ప్రయోజకులుగా మంచి స్థితిలో ఉన్నారు. అలాగే మరి ఉన్నటువంటి వరప్రసాద్ గారు చెల్లెలైనటువంటి మాకు చిన్నమ్మ ఆంటీ అవుతారు, అత్త అవుతారు, చిన్నమ్మ సారీ పద్మ గారు, మరి వారి ప్రసాద్ గారు మరి వచ్చారు ఇక్కడికి. సరే, అందరికి సంతోషం. మరి అలాగే కూడి వచ్చినటువంటి సభ మరి ఎవరైతే ఉన్నారో మరి వాక్యాన్ని అనుసరించి వాక్యానం కోసం అయితే వచ్చిన వారు, అలాగే మరి వస్త్రదానం, మరి ఇక్కడ మరి భోజనం పెట్టడం, వస్త్రాలు ఇవ్వటం, మరి అయితే వారు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే లేదు. అయితే దేవుడు మాకు ఎంతో ఇచ్చాడు. మరి అటు విధముగా మేము కూడా మరి మాకున్న దాంట్లో కొంత దేవుడికి ఇస్తాము, పేదలకు ఇస్తాము. పేదలకు ఇస్తే దేవుడికి ఇచ్చినట్లే. అటు విధంగా వారు ఇస్తారని మరి వారు కొంతకాలంగా మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. మరి ఈ సంవత్సరం మరి మరి ఇక్కడ అధ్యక్షులుగా మరి నాకు చెప్పటం మరి సరే అంటాం. నా పేరు ఏంటంటే, నా పేరు సుమన్ జాషువా. నేను మరి లోకరక్షణ సువార్త మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను పరిచయం చేస్తున్నాను. అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో కూడా మరి పరిచయం చేస్తున్నాను. మరి దేవుడి పిలుపు మేరకు నేను మరి చదువుకుని ఉద్యోగం నిమిత్తం అయితే మరి ఉద్యోగం కోసం అని చెప్పి నేను ఎంతో మరి ప్రయాసపడ్డాను.
అయితే దేవుడి వాక్యము మరి బెతస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా మరి కదలలేకుండా ఉన్నటువంటి వాడు మరి ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు అతను ఎదుక్కుంటా మరి దేవుడు ఎలా వచ్చాడో మరి ఆయన దేవుడి కోసం చూస్తున్నప్పుడు మరి దేవుడి కోసం ఆయన మరి 38 సంవత్సరాలుగా కుంటివాడు అయినటువంటి ఆ రోగి మరి అక్కడికి వెళ్ళినప్పుడు మరి అతను స్వస్థపడలేడు, ఎందువల్లంటే కదలలేకపోయాడు. కానీ దేవుడే అతని నిరీక్షణ చూశాడు. అతని నిరీక్షణ చూసి మరి ఆ స్థలానికి వచ్చి మరి ఎవరికి లేనటువంటి ధన్యతని ఆయన మరి యేసునామంలో నడవమని, నువ్వు నడవాలనుకుంటున్నావా, ఇప్పుడు వరకు నీకు ఉన్నటువంటి నిరీక్షణనే నేను వచ్చానని చెప్పేసి ఆయన మరి ఎలా ముట్టాడు. అలాగే నాకు అంటే చాలా కాలం నేను మా అమ్మ మా తల్లిదండ్రులు లేదా క్రైస్తవులే అయినప్పటికీ బైబిల్ చదువుతున్నాం, మరి ప్రార్థనకి వెళ్తున్నాం. అయినా కూడా దేవుడిది సువార్త అనేది ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఏ పని చేయాలో, ఎప్పుడు ఎవరు మనసు మార్చాలో అట్టి రీతిగా మార్చుతారు. ఆ కార్యక్రమం అనేది నా వాక్యం వింటున్నప్పుడు ఎన్నోసార్లు విన్నాను, ఎన్నోసార్లు చదివాను. అయినప్పటికీ మనలో మరి ఆ హృదయానికి అది అవ్వలేదు, టచ్ అవ్వలేదు. కానీ అప్పుడు నేను ఒక సన్నిధిలో, అంటే పేరు చెప్పడం, ఒక దేవి సన్నిధిలో నేను ఉంటున్నప్పుడు ఆ వాక్యం నాకు జాన్ పీటర్ గారి ద్వారా నాకు మరి ఆ అనుభూతి అనేది నేను ఫీల్ అవటం, అప్పటి నుంచి నేను సువార్తికుడు అవ్వాలి ఏదైనా. ఇదిగో అయినా మరి నా క్లాస్మేట్, డిగ్రీ క్లాస్మేట్ అయినటువంటి మరి కరుణ్ కుమార్ గారు ఎన్నోసార్లు నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్తున్నాను, నువ్వు రమ్మన్నప్పుడు నాకు అనవసరం లేదు, ఇప్పుడు ఉన్న సర్టిఫికెట్లకి ఏం చేసుకోవాలో తెలియక ఆ పెట్టిలో పెట్టుకుంటున్నాను, మరి ఈ సర్టిఫికెట్ కూడా తీసుకుని ఏం చేసుకోవాలి, నాకు అవసరం లేదు, నేను రానన్నాను. కానీ అదే సన్నిధిలో నేను కూర్చుని రానన్న వాడిని 3 నెలల తర్వాత నేను మళ్ళీ అతనికి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తున్నావు, నేను వస్తానన్నాను. నేను పాస్ట్ ట్రైనింగ్ అవ్వాలని ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు, ప్రభు సేవ చేయాలని లేదు. అయితే ఆయన రమ్మన్నప్పుడు రాలేదు. కానీ నాకు దేవుడు మరి పట్టుకున్నప్పుడు నేను వెళ్ళాలి, దేవుని సువార్త చేయాలి, నాకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఇంకా సువార్తలోనే ఉంటానా అని నేను రావడం అయితే జరిగింది. సరే, అదంతా నా సాక్ష్యం. మరి ఛానల్లో ఉంటుంది, ఎవరైనా చూడదలుచుకున్న వారు మరి చూడవలసిందిగా మరి ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. 5 వాక్యంలోకి వెళ్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34 నుంచి చదువుదాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని మనం కుడివైపున వారిని ఉన్నారు చూచిన తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకుని. చదవండి. నేను ఆకలి గొంటుని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటుని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటురి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి. ఓకే, చాలండి. చూసారండి, దేవుడికి పరిచర్య చేస్తే పరిచర్య అనేది ఎటు విధముగా ఉంటుందో మరి ఈ సందర్భానుసారంగా వాక్యంలో చదవబడిన లేఖనాలు బట్టి దేవుడు కుడివైపున ఉన్నవారిని చూచి, అంటే కుడివైపున ఎడమ వైపున ఉన్నవారు అంటే దేవుడు నమ్మిన వారు, నీతిగా మరి వాక్యానుసారంగా జీవించిన వాడు కుడివైపున ఉంటే, మరి ఈ లోకానుసారంగా జీవించిన వాడు ఎడమ వైపున ఉన్నవారుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అయితే అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని వారిని పిలిచినప్పుడు అప్పుడు వారి పిలిచి ఏమన్నారంటే, నేను ఆకలిగా ఉన్నాను, నాకు మీరు ఆహారం ఇచ్చారు, నేను వస్త్రహీనుడుగా ఉన్నాను, నాకు మీరు బట్టలు ఇచ్చారు, నేను రోగినై ఉన్నాను, నాకు మీరు సేవ చేశారు, నేను మరి దిగంబరనై ఉన్నాను అని మొత్తం చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఇదేంటి దేవుడు మాకెప్పుడు ఇలా కనపడ్డాడు, ఈయన అన్నీ ఉన్నవాడు కదా, ఈయనకి మేము ఎప్పుడు ఇచ్చాం, ఎప్పుడు బట్టలు ఇచ్చాం, ఎప్పుడు ఆహారం ఇచ్చాం, ఎప్పుడు రోగి ఉంటే ఈయన ఎప్పుడు రోగి ఉన్నాడు, మేము ఎప్పుడు సహాయం చేశామని వాళ్ళు అనుకుంటున్నప్పుడు, అప్పుడు నేను దేవా, మరి మేము ఇవన్నీ ఎప్పుడు చేసాం, నీవు ఈ స్థితిలో ఎప్పుడున్నావో, మేము ఒక ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఎంపీ కానీ మన ఇంటికి వస్తున్నంటే ఏం చేస్తామండి, అంగు ఆర్భాటం చేస్తాం, రోడ్లన్నీ అప్పుడు దాకా చెత్తగా ఉన్నాయని నీట్గా ఊడ్చేసి మంచి ముగ్గు గిగ్గు వేసేసి హడావిడి చేస్తాం. ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఎంతో ఆర్భాటంగా మంచి హడావిడి చేస్తాం. కానీ ఏమీ లేనటువంటి వాడు, ఏమీ లేని మనకు కనపడినప్పుడు ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా మనం దాటి వెళ్ళిపోతాం. కానీ అలా దాటి వెళ్ళకూడదు, నీకు చేతనైతే సహాయం చేయమని వాక్యం చెప్తున్నది. అలాంటి వారిలోనే ఉంటాడు దేవుడు. నువ్వంతే తప్పించి నువ్వెవరో, మరి దేవుడు వాస్తవానికి మరి దేవుడు కూడా అట్టి రీతిగా మరి మహిమ శరీరంతో కానీ ఒక మరి ఉన్నటువంటి ఆయన వస్తే ఆయనకు మర్యాద చేయకుండా ఎవడైనా ఉంటాడా?
ఒక ఎమ్మెల్యే ఎంపీ వచ్చినప్పుడు నువ్వు ఎట్టి కార్యాలు నీకు లేనప్పుడు అప్పు తీసుకొచ్చి ఆయన చేస్తావు, కానీ వాళ్ళు లేని అడిగితే చేస్తావా? కానీ మళ్ళీ అలాగే దేవుడు కూడా మరి ఆయన వచ్చాడంటే ఆయనకి చేయని వాడంటే ఎవరన్నా ఉన్నాడా? ఎందుకు చేయడంటే ఆ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఆ ప్రజానాయకుడు కానీ రేపొద్దున మనకి ఏదైనా సహాయం చేస్తాడో. ఎందువల్లంటే ఆయన కంట్లో మనం పడ్డామంటే మనకి రేపొద్దున ఆయన ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తాడో అనేది స్వార్థంతో మనం చేస్తాం. కానీ ఒక లేనోడు ఏమి ఇవ్వలేడు, ఉన్నవాడికి ఎవడైనా సాయం చేస్తాడు. ఆల్రెడీ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పుణ్యం వస్తుంది అయ్యి వస్తుందని ఓ స్వార్థంతో ఆలోచించి ఉన్నవాడికి సాయం చేస్తా చూస్తారు, ఉన్నవాడి కోసం బరిగెడతా ఉంటారు. కానీ ఉన్నవాడు చేస్తే లోకం చూస్తుందేమో కానీ దేవుడు చూడ్డు. లేని వాడికి చేస్తేనే, ఎందువల్లంటే నీకు తిరిగి సాయం చేసిన వాడికి నువ్వు సాయం చెయ్యకు. ఎందువల్ల నువ్వు స్వార్థం ఆలోచించి చేస్తున్నావు. నువ్వు తిరిగి సాయం చేయలేనటువంటి వాడికి సాయం చేస్తేనే అది నీ దేవుడు చూస్తాడు, అప్పుడు నీకు ఆశీర్వాదకరం. అందుకే ప్రార్థన కూడా మరి 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 స్థలాలు మరి మనం 10 మందికి కంటపడాలి, వాళ్ళు గొప్ప భక్తుడు గొప్ప సేవకుడు అని చెప్పి చేయకూడదని వాక్యంలో ఉందండి. ఎందువల్లంటే నువ్వు తలుపులు వేసుకుని నువ్వు ఎవరికి తెలియకుండా నీ దేవుడికి మాత్రమే తెలిసి ఇట్లా రహస్యమందున నీ దేవుడికి ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అటు విధంగా మనం వేషధారులుగా ఉండకూడదు. అలాగే అప్పుడు వీళ్ళు ఏంటంటే ఇలాగా దేవా ఇప్పుడు నువ్వెప్పుడు వచ్చావు, మేము ఇలాగా మరి నీకు ఇవ్వలేదు, నేను ఎప్పుడు ఇచ్చాము మేము, ఏంటంటే నువ్వు నాకు చేశారు, ఇదిగో నేను ఆకలిగా ఉన్నాను నాకు అన్నం పెట్టారు, నేను రోగి ఉన్నాను నాకు సేవ చేశారు. మరి ఈ ఏంటంటే అల్పులకి మీరు సహాయం చేశారు కాబట్టి నీ తండ్రి అయిన దేవుడు మరి నేను చూశాడు, అది మరి ఇదిగో అందువల్ల మీకు ఈ స్థానం దక్కినది, మీరు కృప పొందారు, మీకు రాజ్యంలో మరి పరలోక రాజ్యంలో మీకు స్థానము ఉన్నది అని చెప్పేసి దేవుడు ఎవరినండి ఆ వారిని ఏం చేస్తున్నాడంటే గౌరవించి మరి అక్కడ కూర్చోండి అని చెప్పేసి అక్కడ ఆయన సింహాసనం మీద మరి మనకి మా పరలోక రాజ్యంలో మనకి స్థానం ఇస్తున్నాడు. అలాగే మనం ఏం చేయాలంటే మనం దేవుడి పట్ల విధేయులుగా ఉండాలి. ఒక దేవుడి పట్ల మరి విధేయులుగా ఉండాలంటే మనం దేవుడిని పోలి నడవాలి. దేవుడిని పోలి నడిస్తే మనకేంటంటే అన్ని అనుగ్రహిస్తాడు. ఎందువల్ల మొదట నన్ను నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత మీకు కావాల్సిన అన్ని ఇస్తాడు. ఎందువల్లంటే మనము పాపులు, ఎందువల్లంటే మనం చెడ్డవారము, స్వభావరీత్యా చెడ్డవారము అయినప్పటికీ మన బిడ్డలకి ఏం చేస్తాడు ఎంతో మంచి మరి అభివృద్ధిని ఆయన అచీవ్మెంట్ని ఆయన ఆల్రెడీ ఆయన సక్సెస్లో ఆయన వ్యాపారంలో మరి సమృద్ధి అయిన జీవనాన్ని మరి సాగిస్తున్నారు. అలాగే మరి సతీమణి డైమండ్ గారు కూడా మరి ఆ నర్సు గాను ఆవిడ తన గవర్నమెంట్ విధుల్లో మరి చేసి ఆవిడ ఎంతో మందికి ఆవిడ కూడా పరిచర్య మరి చేసి ఉంటారు. అలాగే మరి తమ్ముడు ప్రసన్న మరి మధు స్వీటీ మరి వీళ్ళు కూడా మరి దేవుడు కృపను పొంది చాలా మంచి పరిస్థితుల్లో మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. అటు విధంగా దేవుడు మనం ఆయనకి ఉన్నామంటే ఎందువల్లంటే ఆయన మాటలు మనం గైకొని మనము మన క్రియలు చొప్పున మనం ఉంటే ఆయన మనకి విడిచిపెట్టేది దేవుడు కాదని విడిచిపెట్టడు. ఎందువల్లంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆయన నీతి ఏంటంటే ఆయన శత్రువును కూడా ప్రేమించేటువంటి వాడు. ఎందువల్లంటే చెడ్డవాడైనప్పటికీ వాడికి కూడా మరి దేవుడి రాజ్యంలో స్థానం ఎందువల్లంటే ఈ సృష్టి అంతా దేవుడు చేసినది మరి అపవాదికి ఉన్నటువంటి ఆ అపవాది క్రియలకి లోకాసులకి వాళ్ళు మరి ట్రాన్స్ఫర్ అయిపోయి అట్రాక్టివ్ అయిపోయి మరి ఉంటున్నప్పుడు దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. ఎందువల్ల నేను చేసుకున్న జనాలు నేను చేసుకున్నది ఇదంతా నశించిపోతున్నారు ఇదంతా మరి వీళ్ళందరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఎంతో బాధపడుతున్నాడు. అటు విధంగా మరి ఒక వాక్యాన్ని చూద్దాం. మార్కు సువార్త 10 అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. చూసారా, మరి లేఖనాల్లో దేవుడు ఏం చేశాడంటే పరిచారం చేసేవాడు ఆయన ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి ఆయన ఏం చేశారంటే కాళ్ళు కడిగినప్పుడు శిష్యులకు 12 మంది శిష్యుల్లో మరి కాళ్ళు కడుగుతున్నప్పుడు దేవా నీవు మా కాళ్ళు కడగకూడదు, మరి నేను ఇలాగూ చేయకపోతే నీకు మరి దేవుడి రాజ్యంలో చోటు లేదు, పాలు లేదు అని చెప్పేసి ఆయన మరి అన్నదాన్ని బట్టి అంటే దేవుడు మన ఉన్నత స్థితిలో ఉండాలంటే మన ఉన్నత స్థితిలో మనల్ని 10 మంది గౌరవించాలంటే మనం ఏం చేయాలి?
తగ్గింపు గుణం ఉండాలి. పిల్లలు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చేసేదానికి ప్రతిఫలము రావాలనుకుంటారు, కానీ మరి అలా ప్రతిఫలం మీరు రావాలనుకోకూడదు. మీరు చేసినట్టు వాళ్ళ అన్ని జనులు కూడా చేస్తున్నారు కదా, మీరు అలా చేస్తే మరి మీ గొప్పతనం ఏముంది? అందువల్ల మీలో ఎవరైనా గొప్పవాడు అయి ఉండాలంటే వాడు తగ్గించుకోవాలి. మీరే ఎవరైనా పరిచారం పరిచారం చేయించుకోవాలంటే పరిచర్య చేయాలి అని చెప్పేసి ఆయన మరి ఈ వాక్యాల్లో చెప్పడం అయితే జరిగింది. అందువల్ల మనము నిత్య జీవితంలో మన పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలండి. క్రైస్తవులు అయినటువంటి వారిని మరి ఏదో నామాత్రంగా ఉండటం కాదు, మనం ఉండాలి. దేవుళ్ళు చేస్తే నేను అన్ని పాపాలు నేను ఇప్పుడు చర్చికి ఒకసారి సందర్భంలో కొంతమందిని చర్చికి దేవుని సన్నిధికి రండి అని అంటే వాళ్ళు ఏమంటారంటే, నేను మంచి ప్రవర్తన కలిగి లేనండి, నేలో చెడుతనం ఉంది, నాలో చాలా కొన్ని మరి దుర్గుణాలు ఉన్నాయి, వాటిని విడిచిపెట్టుకుని వస్తానంటారు. విడిచిపెట్టుకుని వస్తానంటే నువ్వు ఎప్పుడు విడిచిపెట్టుకుంటావు? ఈ లోపల టైం అయిపోతే ఏమవుతుంది? నువ్వు నీలో ఉన్న సుగుణాలు విడిచిపెట్టేది ఇంక దేవుడు ఎందుకు? అందువల్ల ఇప్పుడు మన హాస్పిటల్కి వెళ్తానన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళేవాడు ఎవడున్నాడు? రోగయ్యే ఉంటాడు. ఆడితో హాస్పిటల్తో వాడికి అవసరం ఉందంటే ఏంటి? ఆడు రోగయ్యి ఉంటాడు. అంటే ఈ రోగాన్ని వీడు నయం చేసుకోలేడు కాబట్టి మరి అక్కడ హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో ఉన్న వైద్యులు ఈ రోగాన్ని నయం చేస్తాడు. అట్టి విధముగా వీడు అవసరం ఉన్నప్పుడు అక్కడికి వెళ్తాడు. ఎందువల్లంటే రోగయ్య అయితేనే హాస్పిటల్కి వెళ్తాడు. దేవుడు కూడా ఏం చేశాడంటే పాపుల కొరకనే వచ్చాడు, కానీ మరి మంచోళ్ళ కోసం మరి ఆయన మార్గాన్ని నడిచించి మరి నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసం వచ్చాడు. అట్టి విధముగా మనం ఏంటంటే పాపులమే, ఎవడు నీతిమంతుడు లేడు, ఎవరో లేడు, ఎవరు ఒక్క దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆదాము నుండి చివరి మానవు వరకు ఎవరు నీతిమంతుడు ఎవరో లేడు, ఒక్క దేవుడి వరకే. ఎందువల్లంటే ఈ పాపలోకంలో పాప ఆలోచనలతో మనం ఉంటాం, రకరకాలుగా ఉంటాం. అందువల్ల దేవుడు ఏమన్నాడంటే మరి అందువల్ల ఎవరు నీతిమంతుడు కారు, మీరు నేను మరి ప్రభు అయిన యేసుక్రీస్తే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అటు విధముగా మనం ఒకవేళ మనకి సుగుణాలు దుర్గుణాలు అందరికీ ఉంటాయండి, అందరికీ ఉంటాయి. మరి అదే ఆ ఉండటంలోనే హెచ్చు తగ్గులు ఉంటాయి అన్నమాట. పర్సెంటేజ్ 10%, 15% ఏంటంటే పర్సెంటేజ్లో ఉంటుంది. అందుకని అందరూ అదే చేస్తున్నారు. కానీ మనం ఏం చేయాలంటే మనం పూర్తిగా అయిన తర్వాత నేను వస్తాను, క్లీన్ యూ సర్టిఫికేట్ నాకు వస్తే కానీ నేను అక్కడికి రాను అని అంటాం కాదు. మనకి ఉన్నప్పుడు లోపం ఉన్నప్పుడే వెళ్ళాలి. లోపం ఉన్నప్పుడు వెళ్తే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను మారుస్తాడు. నీలో ఉన్నవన్నీ ఆయన క్లీన్ మరి మొత్తం తుడిచేస్తాడు అనమాట పాపాలు. ఏదైనా ఆయన సన్నిధికి వచ్చి మనము అట్టి వార్మగా ఉండి మనం ఉన్నటువంటి చెడు ప్రతీది దేవునిలో విడిచిపెట్టాలంటే నీకు ఆశ కలిగితే ఖచ్చితంగా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తే దేవుడే నీతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మరి దైవజనుల ద్వారా మరి ఏదో సందర్భంలో ఏదో దానిలో మాట్లాడిన కానీ ఆయన వినివాడు, చెవులుండి విననివాడు కాదు. అటు రీతిగా మరి ఈ సందర్భంలో మరి రోగులైనటువంటి వారికి, కొంతమందికి బలహీనులకి, మరి కొంతమందికి అన్నదానం చేయాలి, వస్త్రదానం చేయాలని మరి పితరులైనటువంటి మరి వరప్రసాద్ గారు, చాబతుల వరప్రసాద్ గారు, మరి మేరీ గారు, వారి బిడ్డలైనటువంటి రాజు గారు, మరి దయామణి గారు, మరి కుటుంబ సభ్యులు మరి ఉన్నటువంటి మరి వాళ్ళ కుటుంబం అంతా కలిసి మరి దేవుడి పేరు చెప్పి వీళ్ళకి మరి సహాయం చేయాలి. రోగులకు కానీ పేదవారికి కానీ సహాయం చేయాలి అని చెప్పేసి ఆయన మరి మనసులో మరి ఎప్పుడు కలిగిందో ఏదో తెలియదు, కానీ మరి ఆయన కొంతకాలంగా మరి ఇలా చేస్తున్నారు. అలాగే మరి ప్రతి సంవత్సరం కొన్ని చోట్ల చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం మరి ఈ ప్లేసులో మరి తాడేపల్లిగూడెం పట్టణంలో మరి ఇక్కడ సిపాయిపేటలో మరి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి మరి ఆయన మరి ఎంతో మరి వ్యయ ప్రయాసాలతో మరి పొద్దున్నే వచ్చి మరి టెంట్లు వేయటం మరి ఈ రోజుల్లో కొన్ని మరి చిన్న పని చేయాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడిన పని అండి. మరి అటు విధముగా మరి మమ్మల్ని పిలిచి మరి జనాలని మరి అంతా చేసి మరి ఆయన భోజనాలు, వారికి ఆహారం, మరికి వస్త్రాలు మరి ఇవ్వటానికి మరి వారికి సిద్ధమయ్యారు. మరి దేవుడు మరి వాడికి ఇచ్చినటువంటి మరి దేవాదేవుడు వారికి ఇచ్చినటువంటి సమృద్ధిలో కొంత భాగాన్ని దేవుడు మరి దేవుడి పేరు చెప్పి పేదలకు ఇస్తున్నారు. మరి ఆయన మరి కుటుంబానికి మరి దేవుడు ఆశీర్వాదాలని మరి మెండైనటువంటి మరి దీవెనల్ని మరి ఆకాశ వాగిని నిప్పి పట్టజాలంటే విస్తారమైన మరి దీవెనలు వారికి రావాలని నేను మరి దేవుని నామంలో అడుగుచున్నాను. మరి అలాగే మరి కార్యక్రమంలో హాజరైనటువంటి మరి దైవజనులు పరంజ్యోతి గారు, మరి ఆయన కృష్ణపాలెం, అలాగే మరి కరుణ్ కుమార్ గారు కూడా మరి కృష్ణపాలెం నుంచి మరి వచ్చారు. నా మాటనే మరి చెప్పడంతో మరి రావటం అయితే జరిగింది. అందుకు మీకు మరి హృదయపూర్వక నా వందనాలు.
నా కుటుంబ పక్షాన, నా బంధువుల పక్షాన మీకు వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే మరి వచ్చినటువంటి మరి నా కుటుంబ సభ్యులకి, మరి వచ్చినటువంటి మరి అందరికీ, మరి తిరుపతమ్మ గారికి, మరి అందరికీ, మరి ఉన్న ఆంటీకి, అందరికీ మరి కొన్ని పేర్లు అయితే మర్చిపోయాను, కొంచెం రావటం లేదు. పద్మ, మరి పద్మ గారు, ప్రసాద్ గారు ఏలూరు నుంచి మరి వచ్చారు. మరి వారిని ఎప్పుడు కొంచెం చాలా కాలమైంది చూసింది. మీకు ప్రభునామను వందనాలండి. సరే, మరి కార్యక్రమంలో మరి నెక్స్ట్ కార్యక్రమానికి, నెక్స్ట్ మరి అధ్యాయానికి మనం వెళ్దవలసిందిగా మరి కోరుచున్నాను. క్రియ అయినటువంటి మరి ఎవరో రాజు గారు, మరి దయామణి గారు కూడా వచ్చి మరి 4 మాటలు మాట్లాడాల్సిందిగా నేను కోరుచున్నాను. మాట్లాడు. ప్రభునామాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా మాట అంగీకరించి మన సహోదరులు వచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చిన సహోదరులను కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం అనేది 1 రోజు 2 రోజులు కాదు, అదే నాన్నగారు ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. అలాగే నాన్నగారు లేకపోయినా కొనసాగిద్దామని సాగిస్తున్నాను. అలాగే నాన్నగారు వీళ్ళకి సేవ చేసేవారు. ఎక్కడ కుమ్మర్ల వీధిలో అక్కడ సేవ చేసేవారు. ఆ సేవ చేస్తూ ఉండేవారు. ఇంకా ఆ ప్రేమతోటి వీళ్ళని కూడా పిలవటం జరుగుతుంది అనమాట. 1 సంవత్సరం పిలిచాను, మళ్ళీ ఇది 2వ సంవత్సరం ఇలా పిలవటం. అలాగే పెత్తాడపిల్లో చేశారు. ఒకసారి చర్చి దగ్గరికి వెళ్ళి ఇచ్చారు. అట్లా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఏంటంటే నాన్నగారు ఇంకా ఈ కార్యక్రమాన్ని వదలకూడదు అనేసి మనం కొనసాగిస్తున్నాం. అలాగే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి వారి సతీమణి రాజుగారు సతీమణి అనేటువంటి దయామణి గారు కూడా 4 మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడుతామా? మీరు చేసేది మంచి పని, మరి చేసినప్పుడు ప్రభు నా స్తోత్రాలు. వచ్చిన అందరికీ కూడా నా వందనాలు. అలాగే పాస్టర్ గారు ఇద్దరు కూడా మంచి వాక్యం అందించారు. అలాగే మా మేనల్లుడు గారు కూడా దేవునిలో ఇంకా ఎదగాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. కార్యక్రమంలో భోజనాలు భోంచేసి వస్త్రాలు తీసుకుని మీరు అందరూ వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. మరి అందరూ చప్పట్లు కొట్టి సరే మరి మరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగించి మరి మిగతా కార్యక్రమానికి వెళ్దాం. మరి ఇంతటితో అందరికీ వందనాలండి. స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మరి జరగబడినటువంటి కార్యక్రమం మరి ప్రారంభము నుండి ముగింపు వరకు ప్రభువా, మరి వాక్యములోను, ప్రార్థనలోను ప్రభువా, మరి కీర్తనలోను ప్రభువా, ప్రతి ఘట్టములోను, ప్రతి దశలోను ప్రభువా నువ్వు తోడుగా ఉన్నావు. అలాగే ప్రభువా, మరి నీ నామానికి ఘనత నీవే ప్రభా. నీవు చెప్పినటువంటి మార్గంలోనే మేమందరం నడిచేవారుగా మరి కుటుంబం సిహెచ్ రాజు గారు, మరి వారి సతీమణి దయామణి గారు, మరి కుటుంబ సభ్యులు మరి అందరు నడిచేవారుగా ఉన్నారు. వారందరూ ఎరిగినటువంటి వారే ప్రభా. మరి వారి పక్షాన మరి నీవు మరి మంచి కార్యక్రమాన్ని మరి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు దేవా. మరి వారు ఇలాంటి కార్యక్రమాలు మంచిగా ఎన్నో చేయాలని చెప్పేసి మరి నేను ప్రార్థిస్తున్నాను. అలాగే మరి అందరూ మరి ఆహారం తీసుకుని, మరి వస్త్రాలు తీసుకుని ఉన్నటువంటి మరి అవన్నీ అందరూ సంతృప్తి చెందేటువంటి వారుగా మరి ఉంచమని సహాయం తెచ్చారు. మీ కృప కాపుదల మాకు, మా కుటుంబాలకి, మరి ఇక్కడ కూడి వచ్చినటువంటి అందరికీ ప్రభా, మరి రాకపోకల్లో ప్రయాణం అంతట్లో తోడుగా ఉండమని, సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడు దేవాదేవి దీవెనలో కాపుదల మాకు, మరి మరి ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి రాజుగారు దయామణి గారి కుటుంబాలకి మెండైన దీవెనలు దయచేయాలని దేవుని నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొని చున్నాము తండ్రి. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం నేడు మాకు దయచేయము, అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, శోధనల తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరములు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తనకు జయము, అపవాద క్రియలకు లయము, ప్రవేశకు జయము, అపవాద క్రియలకు లయము కలుగును గాక. జయం అపవాద క్రియలకు అనంతనాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు కాపుదల సదాకాలము మనకి, మన కుటుంబాలకి, కూడి వచ్చిన ప్రజలందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మేము చేయలే వందనం. Con
Ano?